ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము ఆదికాండము 32వ అధ్యాయము 28వ వచనము. ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు యాకోబుని దేవుడు ఆశీర్వదించి ఈ పేరు పెట్టారండి, ఇశ్రాయేలు, అంటే దేవునితో పోరాడువాడు అని. అప్పటిదాకా కూడా యాకోబు తన గురించి తాను ఏమని చెప్పాడు దేవునితో? నా పేరు యాకోబు అని, అంటే నేను మోసగాడిని అని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. అతడు ఎలా పోరాడాడో తెలుసా? హోషేయ గ్రంథము 12వ అధ్యాయంలో ఉంటుంది. ఆ దూతతో కన్నీరు విడిచి తన దూతను ఆ విధంగా ఎదుర్కొని పోరాడాడట. నన్ను విడిచిపెట్టు అని దేవుడు అంటున్నా సరే, నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను విడిచిపెట్టనని పోరాడి మరి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఈరోజు అదే మాటను దేవుడు నీకు వాగ్దానంగా ఇస్తున్నారు. నువ్వు కన్నీరు విడుస్తున్నావు కదా దేవుని సన్నిధిలో, నన్ను దీవించు ప్రభువా, నన్ను ఆశీర్వదించు ప్రభువా, నన్ను విడిచిపెట్టి వెళ్ళొద్దు ప్రభువా అని నువ్వు దేవుని సన్నిధిలో పోరాడుతున్నావు కదా. అందుకనే దేవుడు ఈరోజు ఈ వాగ్దానం నీకు ఇచ్చాడు. నువ్వు ఎలా ఏడుస్తూ ఉన్నావో దేవుని సన్నిధిలో, నువ్వెంత కన్నీరు గార్చి మొరపెడుతున్నావో దేవుడు చూస్తున్నాడు. నీ కన్నీరు వృధాగా పోలేదు, నీ ప్రార్థన వృధాగా పోలేదు. నా బిడ్డలను దీవించు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నా కుటుంబాన్ని కట్టు ప్రభువా అని నువ్వు మొరపెడుతూ ఉన్నావు, నా స్థితిగతులు మార్చు నాయనా అని నువ్వు దేవుని పాదాలు పట్టుకున్నావు కదా. ఇదిగో ఈరోజు దేవుడు ఈ వాగ్దానం ద్వారా నిన్ను బలపరుస్తున్నాడు. దేవుడు ఆనాడు యాకోబును ఆశీర్వదించాడండి. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నిన్ను కూడా దేవుడు సమృద్ధికరంగా ఆయన ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఆమేన్. దేవుని కృపా కనికరము యేసు నామంలో ఈరోజు నీ మీదకు రాబోతూ ఉంది. ఆమేన్. యాకోబు దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు, అయ్యా నేను మోసగాడినయ్యా, నన్ను దీవించయ్యా, నన్ను దీవిస్తే కానీ నీ పాదాలు వదలనయ్యా అని దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి రాత్రంతా ప్రార్థన చేశారండి. అందుకనే దేవుడు ఉదయాన్నే ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఈరోజు ఉదయం అవుతూ ఉండగానే దేవుని వాగ్దానాన్ని పట్టుకున్నావు కదా, నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నావు కదా. ఇదిగో ఉద్యోగ విషయంలో, ఇదిగో ఇంటర్వ్యూ విషయంలో, ఇదిగో ఇంటి రెంటల విషయంలో, ఇదిగో పరిస్థితుల విషయంలో దేవా నన్ను దీవించు అని మొరపెడుతున్నావు కదా. దేవుని ఆశీర్వాదం ఈరోజు నీకు తోడుగా ఉంది. ఆమేన్. దేవుని కృప నీ మీదకు రాబోతూ ఉంది. నువ్వు చాలా గొప్ప కార్యాలు నీ జీవితంలో చూడబోతున్నావు. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు నిన్ను ఆశీర్వదించారు. ఆమేన్. నువ్వు ఎక్కడి నుంచి ఈ వాగ్దానం విన్నా సరే, ఈరోజు ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. తండ్రి నాతో మాట్లాడావు ప్రభువా. అవును ఆయన, ఆ రోజు యాకోబు భయపడ్డాడు, సమస్తమును కోల్పోతానేమో, అన్నయ్య వచ్చి చంపేస్తాడేమో అని భయపడ్డాడు. కానీ నువ్వు ఆశీర్వదించావు. ఈరోజు నా జీవితంలో కూడా నాకు భయం ఉంది. ఇదిగో ఆ భయాన్ని తొలగించి నన్ను దీవించిన ఆయన. నేను వాగ్దానాన్ని నమ్ముతున్నాను ఆయన, నేను నిన్ను నమ్ముతున్నాను ప్రభువా, నన్ను బలపరచు నాయన అని ఈరోజు నువ్వు ప్రార్థన చేయగలిగితే, సేవకునిగా చెప్తున్నాను, దేవుని మహాకృప ఈరోజు నీకు తోడై ఉండి అన్ని విషయాల్లో కూడా నువ్వు ఆశీర్వాదకరంగా ఉండబోతూ ఉన్నావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.